యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనముల యందు మనం ఈ రీతిగా చదువుచున్నాము. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనియున్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఈ వచనముల యందు మానవుల నిమిత్తము తాను పూర్తి చేసిన విమోచన కార్యము చిత్రీకరింపబడి ఉన్నది. భోజన పంక్తి నుండి లేచుట పరలోకమందు దేవుని కుమారుడు ఇట్టి గొప్ప కార్యము నిమిత్తము సిద్ధపడుటను చూపుచున్నది. తన పైవస్త్రమును అవతల పెట్టుట యేసు ప్రభు నమ్రత గలవాడుగాను దీనుడుగాను తన పరలోకపు మహిమను కప్పిపెట్టుటను కనపరుచుచున్నది. తువ్వాలును తీసుకొని అనగా విధేయత గల దాసుని స్వరూపమును కనపరచుట, నడుమును కట్టుకొనుట అనగా శిలువపై బలి అగుటను మరణమగుటకును సిద్ధమగుట, పళ్ళెములో నీళ్లు పోసికొనుట అనగా తన బలియాగమును పునరుత్థానము అను వాటిని గూర్చిన సమాచారమును నీటితో పోల్చబడుట, కాళ్ళు కడుగుట అనగా ఎందరైతే సువార్తను విని యేసు ప్రభువును రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించినో వారిని తన శిలువ కార్యము మూలముగా శుద్ధీకరించి దేవుని కొరకు పవిత్రులుగా తీర్చుట, తుడుచుట అనగా ప్రభువు బల్ల నిమిత్తము వారిని సిద్ధపరచుట, నీతిమంతులుగా తీర్చుట. ప్రభువైన యేసుక్రీస్తు మీ విమోచన నిమిత్తము పూర్తి చేసిన రక్షణ కార్యమును ఆధారము చేసుకొని మీరును ఆయనందు విశ్వాసముంచి రక్షణ పొందగలరు. దేవుడు మీకు సహాయము చేయునుగాక. తెలుసుకో